కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రి లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజును కూడా దావోస్లో ఉంటూ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. గూగుల్ను రాష్ట్రానికి తీసుకురావడంలో లోకేష్ కృషి గొప్పదన్నారు. లోకేష్ వల్లనే దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. రాష్ట్రానికి గూగుల్ లాంటి కంపెనీల్లో జగన్ ఒకటన్నా తెచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు 43వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు కూడా దావోస్ లో ఉంటూ పెట్టుబడులే లక్ష్యంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న మాట కట్టుబడి నిరంతరం దేశ విదేశాలు తిరిగి దేశం ఈ రాష్ట్రం వైపు చూసింది గూగుల్ లోకేష్ తీసుకొచ్చిన తర్వాత అంటంలో ఏమాత్రం సందేహం. అలాగే లోకేష్ గారు కంపెనీస్ తీసుకొస్తుంటే గత ముఖ్యమంత్రి కన్నా ఈ మంత్రే బాగా పనిచేస్తున్నాడని రాష్ట్ర ప్రజలు చర్చించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి. చంద్రబాబు గారితో పోటీ పడే స్థాయి ఎలాగూ లేదు. లోకేష్ బాబు తెచ్చిన గూగుల్ లాంటి కంపెనీ ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తెచ్చాడా అని సూటిగాడు. ఎంతసేపు డీబీటీ తప్ప నువ్వు చేసి చెప్పుకుంటా చరిత్ర మీకు ఏం మిగిలిందని అడుగుతుంది. అలాగే గౌరవ మంత్రి